ఇప్పుడు మేము మెజారిటీ కొరకి చూస్తున్నాం. ఒక 50,000 నుండి 1,00,000 లోపు మెజారిటీ కోసం చూస్తున్నాం. ఎందుకంటే నవీన్ అన్న గతంలో 2 సార్ల ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయినప్పటికీ కూడా నవీన్ అన్న జూబ్లీ హిల్స్ వదిలి ఎక్కడికి పోలేదు. నవీన్ అన్న ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. ఎంతోమంది పేద విద్యార్థులకి చదువు చెప్పడం గాని, ఎంతోమంది పేదవాళ్ళ అమ్మాయిలకి పుస్తెల తాళ్ళిచ్చి పెళ్లిళ్ళు చేయడం గాని, ఎంతోమంది గరీబోళ్ళకి పింఛన్లు ఇప్పించడం గాని, ఇలాంటి కార్యక్రమాలు కొన్ని వందల కార్యక్రమాలు చేసి నవీన్ అన్న జూబ్లీ హిల్స్‌నే గత 20 సంవత్సరాల నుండి ఓడిపోయినప్పటికి కూడా ఇక్కడనే ఉండి సేవా కార్యక్రమాలు చేస్తున్నాడు. మొన్నటికి మొన్ననే 150 కోట్ల నిధులు తెచ్చి జూబ్లీ హిల్స్‌కి అభివృద్ధి కోసం పాటుపడ్డాడు కాబట్టికే నవీన్ అన్నని జూబ్లీ హిల్స్ ప్రజలు గెలిపించుకుంటే ఈ 3 సంవత్సరాలు గవర్నమెంట్ ఉంది కాబట్టికే అభివృద్ధి చెందే అవకాశం ఉంటది కాబట్టి జూబ్లీ హిల్స్ ప్రజలారా ఒకసారి ఆలోచించండి. ఈ 3 సంవత్సరాలు నవీన్ అన్నకు అవకాశం ఇయ్యండి. ఒకవేళ నవీన్ అన్న గనక ఇటువంటి పని చేయకపోతే నెక్స్ట్ టైం ఓట్లేయకండి. ఈసారి చూడండి నవీన్ అన్న యొక్క పనితీరుని. ఆయన ఓడిపోయినప్పటికే కొన్ని వందల కోట్లు ఖర్చు పెట్టి పని చేసిండు. ఇక గెలిస్తే ఎంత నిధులు వస్తాయో మీరు ఒకసారి అర్థం చేసుకొని దయచేసి కాంగ్రెస్ పార్టీకి ఓటేసి నవీన్ అన్నని అధిక మెజార్టీతో గెలిపేయాలని చెప్పేసి కోరుకుంటాను. కానీ వాస్తవానికి మీరన్నట్టే 2 సార్లు పోటీ చేసి ఓడిపోయినటువంటి వ్యక్తికి ఈ రోజు గెలుపుకి ఇంత ధీమా ఉందంటే కారణం ఏంది? ఇంత ధీమా ఏంది? అన్న చేసిన సేవా కార్యక్రమాలే. మొన్నటి వరకు గుర్తురాలేదా మరి మన టికెట్ ఇచ్చినప్పుడు ఎంఐఎం నుంచి ఇచ్చినప్పుడు కావచ్చు, ఇండిపెండెంట్ నుంచి ఇచ్చినప్పుడు కావచ్చు, 2023 జనరేషన్ అప్పుడు ఎందుకు ఇవ్వకపోయినారు టికెట్? ఎవరికి? నవీన్ అన్నకి ఎవరికి? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గురించి అధికార పార్టీలు ఏది గుర్తించలే. ఈ రోజు కాంగ్రెస్ నవీన్ అన్న యొక్క సేవా కార్యక్రమాలు చూసి సెంటర్ల నుండి సర్వే చేపించేసి కాంగ్రెస్ పార్టీ సెంటర్ల నుండి సర్వే చేపించేసి ఈ జూబ్లీ హిల్స్ కి నవీన్ అన్ననే కరెక్ట్ అన్నది వాళ్ళు తెలుసుకొని సీట్ ఇవ్వడం జరిగింది. ఇక ఈ గెలిపిస్తే ఈ 3 సంవత్సరాలు ఎంత అభివృద్ధి జరుగుతుందో మీరే చూస్తారు. ఏ ఏరియా కింద వస్తుందా మీరు డివిజన్? ఏ ఏరియా కింద వస్తుంది ఇక్కడ? మాది ఇక్కడే అండి, బోరబండ. గౌరవండ ఎలా ఉంది? మాగంటి గోపీనాథ్ గారు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అభివృద్ధి ఎలా ఉంది? ఇక్కడ ఉందన్న అభివృద్ధి. మాగంటి గోపీనాథ్ గారు రౌడీజాలు ఇవి చేసుకుంటేనే సరిపోయింది. ఇన్ని 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 10 సంవత్సరాలు చేసిండు ఆయన ఎమ్మెల్యేగా. 10 సంవత్సరాల నుండి ఏంటి అభివృద్ధి మీరు చూస్తున్నారు కదా. మీకు ఎక్కడ చూసినా నాలాలు పొంగి అయి పొంగి మీకు వర్షాలు వస్తే మీకు జూబ్లీ హిల్స్ పరిస్థితి తెలుసు. బండ్లు కార్లు మనుషులు కొట్టుకపోతా ఉంటారు. నేను ఒకటే చెప్తాను, ఈ అన్నిటికీ సత్తి పలకాలంటే నవీన్ అన్నని గెలిపించుకోండి. ఈ యొక్క కార్యక్రమాలు అన్ని దగ్గరుండి రోజు అన్న అంటే నేనున్నా ఆజ్ రాత్ ఫోన్ చేసినా కానీ నవీన్ అన్న పలికే రకము. మీరు నవీన్ అన్నని గెలిపించుకుంటే ప్రాబ్లమ్స్ అన్ని జూబ్లీస్ ప్రాబ్లమ్స్ అన్ని పోతాయి బ్రదర్. మాగంటి గోపీనాథ్ రౌడీజం చేస్తున్నాడని, కానీ అదే బీఆర్ఎస్ వ్యక్తులు ఈ రోజు నవీన్ యాదవ్ చేసిన ర్యాలీలో గుండాలు వచ్చినారు. నేను ఒకటే చెప్తున్నా బ్రదర్, నవీన్ అన్న ఎవరినైనా తిట్టినట్టు కానీ, నవీన్ అన్న ఎవరినైనా కొట్టినట్టు కానీ, నవీన్ అన్న ఎక్కడైనా దందా చేసినట్టు కానీ, ఎక్కడైనా ప్రూఫ్ ఇప్పిస్తే నవీన్ అన్న రౌడీ షీటర్ అని ఎక్కడైనా ప్రూఫ్ ఇప్పిస్తే మేము దేనికంటే దానికి సిద్ధం. ఒకవేళ మీరు ప్రూఫ్ ఇప్పకపోతే మంచిది, ఇక్కడ రాండి మాట్లాడదాం. నవీన్ అన్న పాలలాంటోడు, చాలా మంచి వ్యక్తి. అతని వ్యక్తిగతం జూబ్లీ హిల్స్ ప్రజలను అడగండి, తెలుసుకొని మాట్లాడితే బెస్ట్. గుడ్డగాల్సి మీ దేశుడు కరెక్ట్ కాదు. ఎందుకంటే నవీన్ అన్న గెలుస్తుండు కాబట్టి ఇలాంటి అన్ని మాటలు చెప్తుండ్రు బ్రదర్. అంటే బీఆర్ఎస్ నుంచి వాళ్ళ భార్య సతీమణికి సునీతమ్మకి ఇచ్చారు టికెట్. ఏది సానుభూతి వర్కౌట్ అయ్యి కూడా అట్లీస్ట్ గెలిచేటువంటి అవకాశం గట్టి పొట్టిస్తుంది అంటారా? భయ్యా ఇవాళ రేపు ఎవరు సానుభూతితో నువ్వు ఓట్లు ఇస్తారు చెప్పండి? అభివృద్ధి కావాలి, పనులు కావాలి. చేసిన మంచి పని ఏం లేదా మరి గుర్తించడానికి? మంచి పని చేయడానికి ఎక్కడుంది భయ్యా? ఇప్పుడు గవర్నమెంట్ వచ్చేసి కాంగ్రెస్ పార్టీ ఉంది పైన. ఇక్కడ ఎమ్మెల్యేని మనం కాంగ్రెస్ పార్టీ గెలిపించుకుంటే కదా మనకు పనులు అయ్యేది. స్థానికంగా ఇప్పుడు ఇక్కడ ఉన్నది బీఆర్ఎస్ కదా. బీఆర్ఎస్ అయితే ఇక్కడ గవర్నమెంట్ ఏది ఉంది? కాంగ్రెస్ పార్టీ ఉంది కదా. మరి వాళ్ళు ఎట్లా డెవలప్ చేస్తారు? మనకి సెంట్రల్ లో ఇప్పుడు మనకి గవర్నమెంట్ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఉంది. మనం ఈ 3 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేని గెలిపించుకుంటే అక్కడికి వెళ్ళి మనం నిధులు తెచ్చుకొని జూబ్లీ హిల్స్ ని అభివృద్ధి చెందడానికి మనం ప్రయత్నం చేయొచ్చు బ్రదర్. అందుకే నవీన్ అన్న గెలిపియమంటున్నాం. కానీ అన్న వాస్తవానికి ఓటు వేసే వాళ్ళు ఏంది? నవీన్ యాదవ్ వ్యక్తిత్వాన్ని చూసి వేయాలా, ఓటు వేయాలా, పార్టీని చూసి ఓటు వేయాలా? 100% పార్టీని చూడాలి, నవీన్ అన్న వ్యక్తిత్వం కూడా చూడాలి. నవీన్ అన్న ఎలాంటి ఇప్పుడు మనకి వ్యక్తిత్వం ఇంపార్టెంట్ కదా బ్రదర్. పార్టీతోని ఏంది మనకి ఇక్కడ వ్యక్తి పని చేస్తాడా లేదా, ఈ మనిషి మనకి ఇంత గతంలో ఏం చేసిండు, ఇప్పుడు చేయగలడా లేదా అని చెప్పి ఆలోచించి ఓటేయమని చెప్తాను. 100% ఇప్పుడు గుర్తించింది కదా. ఇప్పుడు నవీన్ అన్న కాంగ్రెస్ పార్టీ గుర్తించి నవీన్ అన్న ఎక్కడున్నా నవీన్ అన్న గెలిచాడు భయ్యా. ఏ పార్టీ టికెట్ ఇచ్చి వ్యక్తిత్వంలో ఇక్కడ జూబ్లీ హిల్స్ లో నవీన్ అన్న అంటే ఇక అది అంతే. ఇక ఆయన చేసిన సేవా కార్యక్రమాలు అట్లా ఉన్నాయి కాబట్టి నవీన్ అన్న కంపల్సరీ గెలుస్తాడు. ఇక మెజార్టీ కోసమే మేము ఆలోచిస్తున్నాం. 50,000 నుండి 1,00,000 మధ్యలో మెజార్టీ. గెలిచిండి అయిపోయింది ఓన్లీ మెజార్టీ కోసం. ఏమంటారా మీరు అన్నట్టుగా జూబ్లీ హిల్స్ కి కాబోయే ఎమ్మెల్యే నవీన్ యాదవ్ అయితే భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? 100% జూబ్లీ హిల్స్ ప్రజలు
చాలా హ్యాపీగా ఉంటారు, సంతోషపడతారు. ఎందుకంటే వర్క్ అట్లా చేస్తాడు కాబట్టి అన్నకి ఏంటంటే అన్నకి సేవ చేసుడే ఆయన పని. అది ఆయన ఒకటే ఎన్నుకున్నాడు, నేను చచ్చిపోయేదాకా ఇక్కడ ఉన్న ప్రజలకి హెల్ప్ చేయాలి, సేవ చేయాలి. అది నాకు ఈ అవకాశం ఎమ్మెల్యే ద్వారా వస్తే ఇంకా ఎక్కువ అవకాశం ఉంటది కాబట్టి నన్ను గెలిపియండి అని ఈరోజు అడుగుతాను. నవీన్ యాదవ్ ఇంటి ముందుకు వచ్చిన, ఆఫీస్ ముందుకు వచ్చిన కొన్ని వందల మంది కార్యకర్తలు ఉంటా ఉన్నారు, ప్రజలు ఆలీలు వస్తా ఉన్నారు. రేపు గెలిచినాక ఇదే పరిస్థితులు 24 hours డోర్ తీసి ఉంటుందా? 100% 24 మీరు వచ్చి మీ ఛానల్ పెట్టి మీ కెమెరా పెట్టి పెట్టండి, డైలీ 100% ఉంటుంది. 100% నీకు కూడా ఏమైనా హెల్ప్ కావాలంటే రా అన్న దగ్గరికి, 100% చేస్తాడు. చిన్న పెద్ద అని ఏం లేదు, అందరికి మంచి చెడు. ఎందుకంటే నేను 25 సంవత్సరాల నుండి నవీన్ అన్నని చూస్తున్నా కాబట్టి నవీన్ అన్న గెలిస్తే జూబ్లీ హిల్స్ 100% బాగుపడతారని నా యొక్క అభిప్రాయం.